తమిళనాడు తొక్కిసలాట ఘటన మీద తాజా అప్డేట్ చూస్తున్నాం. ఈ తొక్కిసలాటమే భారీగా కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. తెరపైకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పేరు వచ్చింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు బయటకు వస్తుంది. గతంలో సానుభూతి కోసం పీకే చెత్త స్ట్రాటజీలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సంచలనాల పేరుతో ఓట్లు దండుకోవటానికి ఇలాంటి ప్లానింగ్ చేయటంలో పీకే దిట్ట అంటూ కూడా టీవీకే ఆవిర్భావ సమయంలో విజయ్ వెంట పీకే ఉన్నారు. ప్రస్తుత పరిణామాలు పీకే స్ట్రాటజీలే అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఈ టీవీకే పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటు విజయ్ కూడా దూరంగా ఉంచుతూ వచ్చారు. ఇప్పుడు టీవీకే పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఏం వర్క్ చేయటం లేదు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో కూడా ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మీద అనుమానాలు ఎక్కువగా కూడా పెరుగుతున్నాయి. చాలా కాలం నుంచి కూడా విజయ్ పీకేను దూరం పెట్టారు. టీవీకే వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పుడు అదవ్ అర్జున అండ్ ఆరోగ్యస్వామి వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు టీవీకేకి పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా పనిచేస్తూ ఉన్నారు. పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా అదవ్ అర్జున ఉన్నారు. టీవీకే పార్టీ సలహాదారుడుగా ఆరోగ్యస్వామి కొనసాగుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాట ఘటన దీని మీద దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుంది. తమిళనాడులో జరిగిన ఘటన దీని మీద ఇప్పటికే కూడా ప్రధానమంత్రి మోడీ మిగిలిన వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఇక దాంట్లో గాయపడిన వాళ్ళకి మృతులకి వీళ్ళకి కొంత ఎక్స్గ్రేషియా కూడా తమిళనాడు గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ అంశంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పేరు ప్రశాంత్ కిషోర్ పేరు ఎందుకు తెర మీదకి వస్తుంది ఏంటి అన్న డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సడన్ గా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పేరు ఎందుకు ఈ తొక్కిసలాటలో వినిపిస్తూ ఉంది? రేణుశ్రీ, తమిళనాడులోని కరూరులో జరిగిన విషాద దుర్ఘటన యావత్ ప్రజలని దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతేకాకుండా ఈ సంఘటనపై వెనువెంటనే స్పందించారు సీఎం స్టాలిన్ స్పందించారు. అయితే వేగవంతమైన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఉదయం కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ క్షతగాత్రులను పరామర్శించడం కూడా జరిగింది. అయితే ఆయన నిన్నటి నుంచి ఈ ఘటనపై వేగవంతమైన చర్యలు తీసుకున్నారు. అందులో ఇద్దరు మాజీ మంత్రులను ఒక మంత్రిని పంపించారు. వారు ఇప్పటికి కూడా ప్రస్తుతం కూడా పర్యవేక్షిస్తున్నారు, సహాయ చర్యలు చేపడుతున్నారు, బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ మనకు తమిళనాడు తొక్కిసలాటపై భారీ అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ అనుమానాలలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆయన గతంలో చెత్త రాజకీయాలు, చెత్త స్ట్రాటజీలు అమలు చేసిన పరిస్థితి మనం చూసాం. అటు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కింద పడితే ఆమెను వీల్ చైర్ లో ఎన్నికల ప్రచారం చేయించాడు. అక్కడ ఓ స్ట్రాటజీ విజయవంతమైంది. ఇక్కడ ఏదైతే తెలంగాణలో కేటీఆర్ బాత్రూమ్ లో కింద పడితే ఆయనకు ఏదో ప్రమాదం జరిగిపోయిందంటూ ఆ వీడియోలు, ఫోటోలను అటు సోషల్ మీడియాలను ఇటు మీడియాలను వైరల్ చేసిన ఘటన మనకు గుర్తే ఉంది. అయితే ప్రధానంగా ఇలాంటి స్ట్రాటజిస్టులకు పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెర మీదకి వచ్చిందంటే ఇలాంటి కుట్రలు, ఇలాంటి వ్యవహారాలు చేసే ప్రశాంత్ కిషోరే దీనికి ఆద్యుడా అనే అనుమానాలు ఒకవైపు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే టీవీకే పార్టీకి అదవ్ అర్జున ఆరోగ్యస్వామి వీరిద్దరు స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నారు. అదవ్ అర్జున్ వీసీకే పార్టీలో ఉన్నారు. వీసీకే పార్టీ ఆయన సస్పెండ్ చేసిన తర్వాత గత ఎన్నికల్లో ఆయన డిఎంకే పార్టీకి స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన టీవీకే పార్టీకి ఎన్నికల ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. ఆరోగ్యస్వామి విజయ్ కి ఏదైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కి ఈ సలహాదారుడుగా వ్యవహరిస్తున్నారు. రేణు, అయితే ఇప్పుడు దీని మీద ముఖ్యంగా కూడా ఇప్పుడు పొలిటికల్ గా చూస్తే ఇప్పుడు పీకేని దూరంగా పెట్టారు ఒకవైపు చూస్తే. సో అందుకని చెప్పే ఇప్పుడు పీకే మీద వస్తుందా, లేకపోతే దీని వెనక ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏమైనా పీకేని ఈ విధంగా కూడా స్ట్రాటజీ చేసే విధంగా ప్రోత్సహించాయి అని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయా? రేణుశ్రీ, గతంలో కూడా ఏదైతే స్టాలిన్ పార్టీకి ఈ ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే డిఎంకే పార్టీ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించే పరిస్థితి లేదు. గతంలో కూడా వాళ్ళు ప్రోత్సహించలేదు. ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత వేగవంతంగా సీఎం స్టాలిన్ స్పందించారు, వేగవంతంగా చర్యలు తీసుకున్నారు. తన పార్టీకి సంబంధించిన ఇద్దరు మాజీ మంత్రులను అక్కడికి పంపించారు, ఒక మంత్రిని పంపించారు, వేగవంతమైన చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. చనిపోయిన గాయాలు తగిలిన వారికి 2 లక్షలు ప్రకటించారు. అయితే ప్రధానంగా ఈ సంఘటన జరిగిన దానికి దీని వెనుక పీకే లాంటి చెత్త స్ట్రాటజిస్టులు ఉన్నారా అనే అనుమానం ఒకవైపు ఉన్నా కూడా గతంలో ఇప్పుడైతే విజయ్
ప్రస్తుతానికి దూరం పెట్టారు. కానీ ఇక్కడ ఏదైతే ఉందో దుర్ఘటన జరిగినప్పుడు అధికార పార్టీ వేగవంతంగా చర్యలు తీసుకున్నది కాబట్టి మనం అధికార పార్టీ వైపు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక సీఎం ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా అక్కడ ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగారు విజయ్ని అరెస్ట్ చేస్తున్నారా అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన క్లారిటీగా ఒకటే జవాబు చెప్పారు, ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటన మీద వెంటనే చర్యలు తీసుకున్నాము. దానికి సంబంధించి వేగంగా ఇటువంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాము. విజయ్ పైన స్పందించినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఏదైతే ఉందో మేము కమిషన్ వేసాము, ఏకసభ్య కమిషన్ వేసాము. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే మాకు అలాంటి ఆలోచన లేదంటూ సీఎం స్టాలిన్ స్పష్టంగా చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైతే చెత్త స్ట్రాటజిస్ట్ ఉన్నాడో ప్రశాంత్ కిషోర్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ తెర వెనుక చాలా పార్టీలకు పనిచేస్తారు. ఎందుకంటే తెర ముందు ఆయన కనపడరు, తెర వెనుక పనిచేస్తారు. తెర వెనుక పనిచేయడం కాక ఏదైతే ఈ స్ట్రాటజిస్టులు ఉన్నారో ఈ స్ట్రాటజిస్టులకు ఆరాధ్యుడు ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ శిష్య బృందము పలు పార్టీలకు పనిచేస్తారు. అటు డిఎంకేలో పనిచేస్తున్నారు, ఇటు టీవీకే పనిచేస్తున్నారు, అటు అన్నాడీఎంకేకి పనిచేస్తున్నారు. వారి స్ట్రాటజిస్టు వారి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా ఈ సంఘటన జరిగినప్పుడు దేశంలో కానీ మనకు కానీ చాలా మంది మీడియా ప్రపంచానికి దానికి గుర్తొచ్చిన ఏకైక పేరు ప్రశాంత్ కిషోర్ ఇలాంటి దాంట్లోకి ఆద్యుడు అనేది ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. రేణు, అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఘటన జరిగిన తర్వాత దీని మీద కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నానో కూడా కనీసం చెప్పలేని పరిస్థితుల్లోకి ఇప్పుడు విజయ్ వెళ్ళిపోయారు. సో అలాంటి పరిస్థితులు కంటే ఇలాంటి పరిస్థితులు కావాలనే తీసుకొచ్చారని ఈ విధమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారా? దీని వెనక ఎవరిదైనా వ్యూహం ఉంది అనే అనుమానాలకి రేణు, ఇది మనము తెర మీద కూడా ఒక ట్వీట్ చూస్తున్నాము. ఆనంద్ అనే అతను గత 15 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశాడు, ఇలాంటి కుట్ర జరిగింది, ఇలాంటి సంఘటన జరుగుతుంది అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ మీద ఆయన ఇందాక కూడా మరోసారి స్పందించారు. ఏదంటే అధికార పార్టీ చర్యలు తీసుకోలేదు, ఇటు టీవీకే ఏదైతే విజయ్ పార్టీ ఉందో విజయ్ పార్టీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనే ముందస్తు చర్యలో భాగంగా ప్రధానంగా చర్యలు తీసుకోలేదంటూ ఆయన రెండు పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ఏదైతే ఉందో ఇది ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి, ఇది కుట్ర జరిగిందనే కోణంలో కూడా ప్రచారం నడుస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత విజయ్ కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. ఆయన విమానాశ్రయంలోకి వచ్చినప్పుడు విలేకరులు అడిగారు, దీని మీద మీ స్పందన ఏంటని అడిగినప్పుడు ఆయన దండం పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ జరిగిన సంఘటన తర్వాత ఆయన మరో ట్వీట్ చేశారు. ఏదైతే ఉందో ఆ బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను, నేను ఆ నష్టాన్ని పూడ్చలేను, కానీ మా పార్టీ తరపు నుంచి 20 లక్షలు ఆర్థిక సాయం, చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయము, తర్వాత గాయపడిన వారికి 2 లక్షలు సాయం చేస్తున్నారు. కానీ ఈ టీవీకే పార్టీ అనేది ఒక కుటుంబ సభ్యుల్లాగా వారి వెనకే ఉంటాము, వారికి ఏ అండ ఆపద వచ్చినా కాపాడుతామంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతానికి విజయ్ ఇంటి ముందు భారీగా విద్యార్థులు ధర్నా చేశారు. విజయ్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకోవడం కూడా జరిగింది. అక్కడ ఆందోళనకారులను చెదరగొట్టడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఉందో ఆ సంఘటన పట్ల విజయ్ తీవ్రంగా కలత చెందారనేది మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం. రేణు, కిరణ్, ఇప్పుడు చూసుకుంటే విజయ్ మూవీస్ చూసిన వాళ్ళు కానీ విజయ్ని కొంతమంది ఆరాధ్య దైవంలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. గతంలో కూడా సభలు జరిగినప్పుడు కూడా విజయ్ చెప్పడం జరిగింది, ఎవరు కూడా పెద్ద ఎత్తును కూడా రావద్దు అని చెప్పి కూడా గతంలో కొన్ని సభల్లో ఆయన చెప్పడం జరిగింది. అలాంటిది ఈ సభకు 5,000 మంది కెపాసిటీ ఉన్న సభకు దాదాపుగా కూడా చాలా లక్షల్లోనే వచ్చారని చెప్పి కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఇది పార్టీ ముందలే ఆయనకు ఒక ట్రోమా లాగా మిగిలిపోయి ఆయన కొన్ని రోజులు బయటకు రాకుండా ఉండే విధంగా కూడా ఇప్పుడు ఈ ఘటన ఆయనకు జరిగింది అనుకోవచ్చా? రేణు, ఇక్కడ మనం ఒక సంఘటన దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సభకు ప్రధానంగా ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం కూడా ఒకటి ఏముందంటే ఆ బహిరంగ సభ జరిగేటప్పుడు దాదాపు 5 నుంచి 6,000 మంది పట్టే సభ జరిగే కార్నర్ లో దాదాపు 27 నుంచి 28,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రజలు హాజరు కాకడమే కాకుండా కొంతమంది ఏదైతే తల్లిదండ్రులు వారు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఆ బహిరంగ సభకు చిన్న పిల్లలు తీసుకురావడం, ఆ చిన్న పిల్లలు ఈ దుర్ఘటనలో 8 మంది చిన్న పిల్లలు చనిపోయారు. చిన్నపిల్లలతో పాటు దాదాపు 16 మంది మహిళలు చనిపోయారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే బహిరంగ సభలు జరిగే చోటికి చిన్న పిల్లలు తీసుకురావడం అనే సంస్కృతి ఎందుకు వచ్చిందో, అసలు విజయ సభకు ఇంతమంది జనాలు హాజరు కావడం పక్కన పెడితే జరిగిన దాంట్లో అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లలు చనిపోవడం అనేది చాలా విషాదకరమైన సంఘటన. ఎందుకంటే విజయ్ గతంలో అప్పీల్ చేశాడు, జనాలు
అంటే భారీ బహిరంగ సభలకు జనాలు రాకూడదని చెప్పినంత మాత్రాన జనాలు ఆగరు. ఎందుకంటే విజయ్ కూడా చాలా క్లియర్ గా స్ట్రాటజికల్ గా ఆయన వీకెండ్స్ లో మాత్రమే ప్రచార సభలు పెట్టుకున్నారు. వీకెండ్ లోనే 2 జిల్లాలు పర్యటన పెట్టుకున్నారు. ఎందుకంటే గతం నుంచి చూస్తున్నాము, నిన్న కూడా చూసాం. నిన్న నామకల్ జిల్లాలో ఉదయం పర్యటన జరిగితే సాయంత్రం కర్నూలులో జరిగింది. అయితే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ నామకల్ నుంచి కర్నూలు రావడానికి ఆయన 7 గంటల సమయం ఉంది. ఆయన ఇచ్చిన షెడ్యూల్ కన్నా 7 గంటలు లేట్ కావడంతో జనాలు భారీగా చేరుకోవడం జరిగింది. ఒకవేళ ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఈ సభ జరిగి ఉంటే ఇలాంటి దుర్ఘటన జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సినీ నటుడు, అందులో సినీ ప్రజలకు ఆరాధ్య దైవము, అందులో టీవీకే పార్టీ స్థాపించి పొలిటికల్ గా రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఇది చాలా సర్వసాధారణం. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సభలకు కూడా మనం లక్షల మంది ప్రజలు వచ్చిన సందర్భాలు చాలా చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ అప్పీల్ చేసినంత మాత్రాన ఇక్కడ ప్రజలు రాకోకుండా ఆగడం అనేది చాలా కష్టసాధ్యం. ఎందుకంటే ఆగరు కూడా. ప్రస్తుతానికి జరిగిన సంఘటన మీద ఇంకోసారి పునరావృతం కాకుండా చర్యలు ఎలా తీసుకోవాలనే దాని మీద దృష్టి సారించాలి తప్పితే ఇప్పుడు జరిగిన విషయం మీద అటు డిఎంకే గానీ, ఇటు అన్నా డిఎంకే గానీ, ఇటు టీవీకే పార్టీ గానీ అందరూ కూడా మౌనం వహిస్తున్నారు. జరిగిన సంఘటనకు ఆ బాధితులకు ఏదైతే వారి కుటుంబాలకు సాయం చేయడం, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం, మరోసారి జరగకుండా చూసుకోవడం దాని మీద దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేణు, కిరణ్, మీరన్నట్లు దీంట్లో నిజంగా చిన్నపిల్లలు చనిపోవటం అనేది చాలా బాధాకరం. అసలు వాళ్ళకి సంబంధం లేదు పాలిటిక్స్ అనే వాళ్ళు ఆటలు ఆడుకుంటూ ఉండే చిన్నపిల్లలు. కాకపోతే ఇక్కడ చూస్తే విజయ్ ఒక హీరో, చిన్నపిల్లలకి హీరోలు వాళ్ళే ఆ హీరోగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి సమయంలో డెఫినెట్ గా కూడా పేరెంట్స్ తో పాటు వాళ్ళు కూడా వాళ్ళ అభిమాని హీరోని చూస్తా అని చెప్పి వచ్చే సందర్భాలు, మారం చేసి వచ్చే సందర్భాలు ఉంటాయి. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎప్పుడైనా కానీ ఇలా భారీగా కానీ హీరోలు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ ఎవరైనా భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు ఎవరెవరు రావాలి, ఇక ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు రావాలనే ఒక నిబంధన కూడా తీసుకొస్తే బాగుంటుందంటారా? రేణు, మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇలాంటి సంఘటన పైన, ఇలాంటి భారీ బహిరంగ సభలు కానీ, ఇలాంటి ఈవెంట్ కానీ జరిగేటప్పుడు ఆ ఈవెంట్ నిర్వాహకులు కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నియమిస్తారు. ఇప్పుడు కరూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఈవెంట్ కు నిర్వాహకుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ సభ జరిగింది. ఈ సభ జరిగినప్పుడు ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలి. ఏదంటే భారీ బహిరంగలకు వచ్చేటప్పుడు కేవలం పెద్దవారు మాత్రమే రావాలి, ఇలాంటి చిన్నపిల్లలను అనుమతించకూడదు. చిన్నపిల్లలు తీసుకురావడం వల్ల ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తీవ్రంగా కలిసివేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఒక బహిరంగ సభ జరిగినప్పుడు కానీ, ఒక ఈవెంట్ జరిగినప్పుడు కానీ అటు ప్రభుత్వము కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులు సలహాలు, సూచనలు ఇస్తారు, పోలీసులు భద్రతా పర్యవేక్షిస్తారు. కానీ 27,000 మంది జనాభా వచ్చినప్పుడు అందులో 2 నుంచి 3,000 మంది పోలీసుల భద్రత ఏ పార్టీకి ఏ మూలకు కూడా సరిపోదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనే ఉద్దేశం అనే పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి, ఈవెంట్ మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి, పార్టీలు చర్యలు తీసుకోవాలి, వాలంటరీ సిస్టాన్ని డెవలప్ చేయాలి. ప్రతి 1000 మందికి దాదాపు 20 నుంచి 30 మందిని ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇన్ఛార్జీలుగా వేసి ఈ భద్రతను పర్యవేక్షించాలి. ఇలాంటి సిస్టాన్ని డెవలప్ చేస్తే తప్పితే గానీ ఈ ప్రజల్లో మార్పు రాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చిన్నపిల్లలు చనిపోయిన సంఘటన అనేది చాలా విషాదకరం. అన్నం పుణ్యం తెలియని పిల్లలు, వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాలకు సంబంధం లేనప్పుడు ఇలాంటి ఈవెంట్లు జరిగినప్పుడు ఆరాధ్య దైవం హీరోగా ఉన్న విజయ్ ని చూడడానికి ప్రజలతో పాటు చిన్నపిల్లలు ఎగబడడం చాలా సర్వసాధారణం. తల్లిదండ్రులు మారం చేస్తారు. ఇటువంటి సమయంలో కొన్ని ఏదైతే ప్రభుత్వాలు గైడ్ లైన్స్ పాటించాలి. ప్రభుత్వాలు ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడదు. ప్రభుత్వం కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ వెనక ఇప్పుడు పీకే ఉన్నారు అని చెప్పి ఆయన పేరు, అంటే ఒకవేళ ఆయన స్ట్రాటజీ ఉంటుంది, గతంలో కూడా ఇటువంటి స్ట్రాటజీలు ఆయన చేశారు అని చెప్పి కూడా ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఆయనకి సంబంధించి కానీ ఆయన కానీ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే పీకే గానీ, పీకే తరఫున టీం సభ్యులు గానీ ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజిస్టులకు మారు పేరే ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే అతను ఒక పార్టీతో రాజకీయం చేస్తూ మరో పార్టీని సంప్రదించడం అతనికి వెనతో పెట్టిన బుద్ధి. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఆంధ్రప్రదేశ్ లో కూడా చూసాం. జగన్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు 2019 ఎన్నికలకు. 2024 ఎన్నికలకు ముందు 6 నెలల ముందు నుంచి జగన్ దుయ్యబట్టడం మనం అటు మీడియాలో చూసాము, ఇటు బహిరంగంగా కూడా చూసాం.
అంశం. ఎందుకంటే ఏదైతే ఉందో జగన్ వ్యవహారం మనం చూసినప్పుడు ఇప్పుడు తమిళనాడులో కూడా ఇలాంటి వ్యవహారం జరగకపోదా అని కూడా మనం అనుకోవచ్చు. విజయ్ దూరం పెట్టి ఉండొచ్చు కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి స్ట్రాటజిస్ట్ విజయ్ కి దూరంగా ఉంటారు అనేది ప్రజలు నమ్మని విషయం. ఎందుకంటే ఇండైరెక్ట్ గా లోపాయకర ఒప్పందం కుదుర్చుకున్నారా అనే కోణం కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే విజయ్ కి ఇద్దరు స్ట్రాటజిస్టులు ఉన్నా కూడా మరో స్ట్రాటజిస్ట్ ఇలాంటి వ్యవహారాలు చేయలేదా అంటే చేసుంటారని కూడా అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసిన వెస్ట్ బెంగాల్ కావచ్చు, గతంలో చూసిన తెలంగాణ కావచ్చు, ఇప్పుడు తమిళనాడు కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు కనుక పీకే ఉంటారు అనేది ప్రజల్లో చర్చ నడుస్తుంది, బహిరంగంగా చర్చ నడుస్తుంది. ఈ పీకే చేసే పనులు ఇలాగే ఉంటాయని ప్రజల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ప్రెసెంట్ అయితే టీవీకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా అదవ్ అర్జున్ ఉన్నారు. ఇక ఇతనితో పాటు ఇప్పుడు సలహాదారుడుగానైతే ఆరోగ్య స్వామి కొనసాగుతూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ని మొదట్లో టీవీకే పార్టీతో దగ్గరగా ఉన్నప్పటికీ కూడా తర్వాత విజయ్ తనని దూరం పెట్టారు. అయితే ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఈ స్ట్రాటజీ వెనక ఏమైనా పీకే ఉన్నారా అని చెప్పి కూడా కొన్ని అనుమానాలు అయితే ఇప్పుడు లేవనెత్తుతూ ఉన్నారు.